అంబటి రాంబాబు గారి మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళ మీద బూతులు ఇచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళ మీద కొలచిచ్చు ఎవరు పెడుతున్నారు, ఆ కుట్రలు ఎవరు చేస్తున్నారు? సార్, కులచిచ్చుకి ఈ రాష్ట్రంలో కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ చలిలు ఆ మంటలతో రాజకీయంగా చలి కాచుకునే వ్యక్తి ఆయన. రెండవది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయ చరిత్రలో దుష్ప్రచారాలు చేయటం, విష ప్రచారాలు చేయటం, లేదా క్యారెక్టర్ అసాసినేషన్లు చేయటంలో చంద్రబాబు నాయుడు గారిది అందవేసినటువంటి చెయ్య. అలనాడు ఎన్టీ రామారావు గారిని స్త్రీలోలుడు అని చెప్పి ప్రచారం చేయాలన్నా ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అలనాడు వంగవీటి మోహన్ రంగా గారిని రౌడీగా చిత్రీకరించాలన్నా ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అలనాడు బెల్లి లలితక్క గారిని ఇది వ్యక్తిత్వ హననం చేయడంలో భాగంగా అక్రమ సంబంధాలంటూ అంటగట్టారే, అది చంద్రబాబు నాయుడు గారి క్రెడిటే. చిరంజీవి గారిని జెండా పీకేద్దామని చెప్పి ప్రచారం చేయించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. జగన్మోహన్ రెడ్డి గారి మీద 1,00,000 కోట్ల అవినీతి అనేటువంటి లేనటువంటి అవినీతి ముద్రని విష ప్రచారం చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే. ఆఖరిగా ముద్రగడక పద్మనాభం గారి లాంటి వారి మీద కూడా, ఆయన ఉద్యమానికి మద్దతు పలికిన యువతరం మీద, చిన్న చిన్న కుర్రవాళ్ళ మీద కూడా జాతి ద్రోహులు అని చెప్పి కేసులు పెట్టి ఆ ఉద్యమాన్ని దారి మళ్లించిన క్రెడిట్ కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అంటే తన రాజకీయం కోసం ఎవరినైనా వ్యక్తిత్వాన్నైనా హననం చెయ్యాలన్నా అది చంద్రబాబు నాయుడు గారికి చెల్లుతుంది. అందులో భాగంగా కులచిచ్చును పెట్టడంలో కూడా ఈయన దిట్ట. ఉదాహరణకి అంబటి రాంబాబు గారి మీద దాడి జరిగింది. నేను మొన్న ఉత్తరాంధ్ర ప్రాంతం, మరీ ముఖ్యంగా మా విశాఖ జిల్లా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నాయకులందరం కూడా కదిలి వెళ్ళి అంబటి రాంబాబు గారికి సంఘీభావం తెలపాలన్నటువంటి ఒక లైన్ మేము తీసుకున్నప్పుడు స్వచ్ఛందంగా వందలాది కారులో మేము వెళ్ళి అక్కడ పరిస్థితి చూసి భయానకమైనటువంటి వాతావరణం. రాంబాబు గారి ఇంట్లో వాళ్ళ బిడ్డలతో మాట్లాడితే రాంబాబు గారి కాలు కూడా ఆ రోజు గాయం చేశారు. కారు డోరు మధ్యలో కూడా కాలు పెట్టి వేసేసి ఆయన అమ్మనాభూతులు తిడుతుంటే ఏ మనిషికైనా కోప ఉద్రేకం వస్తే ఆయన చేశాడు. సరే, అటువంటి మాటలు నేను మాట్లాడకుండా ఉండాల్సిందని చెప్పాడు కూడా. ఆయన చెప్పినప్పటికీ మీరు ఇందాక నుంచి అడుగుతున్నారు ఎవరు తిడుతున్నటువంటి మహిళ ఎవరంటే, ఆ తిడుతున్నటువంటి మహిళ గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంట.